విజయవాడలో జరిగిన కాపు బలిజ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ హయాంలో కాపులపై జరుగుతున్న దాడులను ఖండించారు. కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడి హత్య కేసును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందని ఎమ్మెల్సీ త్రిమూర్తులు విమర్శించారు. కేసును పక్కదోవ పట్టించడాన్ని ఆర్థిక వ్యవహారాలనే కారణాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. లక్ష్మీనాయుడు యొక్క హత్య జరిగినటువంటి విధానాన్ని 15-20 రోజులుగా రోజు అనేక రకాలైనటువంటి మలుపులు తిప్పుతున్నారు. దీన్ని దయచేసి ఒక పథకం ప్రకారంగా కుట్రపూరితంగా ఆ లక్ష్మీనాయుడిని చంపేశాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేటువంటి దానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆర్థిక లావాదేవీలు అనేటువంటి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈరోజు దీంట్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ పరంగా అంటే చట్ట ప్రకారంగా ఈ కేసుకి సంబంధించినటువంటి లీగల్గా అనేక లూపోల్స్లు అనేక విధాలుగా ఇది కేసు ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి కూడా పథకం ప్రకారంగా దీన్ని నీరుగార్చేటువంటి విధంగా ఇప్పుడు ఏదో మనం ఎన్ని కౌరులు చెప్పినప్పటికీ చివరికి వచ్చేటప్పటికి ఆ కేసులో శిక్ష పట్టడం అనేటువంటిది మనం రాసినటువంటి రికార్డుని బట్టే ఉంటుంది, మనం సేకరించినటువంటి ఎవిడెన్స్ని బట్టే ఉంటుంది. దానికి ఈవేళ నుంచి పునాదేసేటువంటి విధంగా కొన్ని లోపాలు తప్పులు జరిగినాయి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికే ఆ కేసుని ఏ విధంగా నడిపించాలి, ఆ కేసుని నడిపించే దాంట్లో లీగల్గా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, అతని యొక్క క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయకుండా దీంట్లోని ఆ ముద్దాయి యొక్క క్యారెక్టరు ఏ విధంగా అతనంత ముందు చూడు గంజా తాగేవాడు, మందు తాగేవాడు, ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసాను మేము. అదేవిధంగా మరి రిమైండ్ రిపోర్టు చూసాం, 2 రోజుల్లోనే అరెస్ట్ చేసాం అని ఏదో చెప్పేస్తున్నారు. ఈవేళ అరెస్ట్ చేయటం అనేటువంటిది కంటి తుడుపు కాదు, వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్షలు పట్టడం అనేటువంటిదే న్యాయం జరిగినట్టు. ఇది చూస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి తప్పు ఇంకొకటి చేయకూడదు అనేటువంటి విధంగా ఈ కేసు విచారణ జరిగేటువంటి దానికి చేయాలనేటువంటిది కోరుతూ